ఈ 7 ప్రదక్షిణాలు పూర్తి చేసే ముందుగా అన్ని విధములుగా నీకు నేను తోడుగా ఉంటాను అని ఇద్దరూ మాట ఇచ్చుకోండి. పతిగా నీ చెయ్యి పట్టుకుని పతిగా నీ చెయ్యి పట్టుకున్న నేను నిన్ను మాత్రమే కాక నీ గర్భంలో పుట్టబోయే బిడ్డను చెప్పండి, నీ గర్భంలో పుట్టబోయే బిడ్డను గర్భంలో పుట్టబోయే బిడ్డను ధైర్యంగా ప్రేమగా సహనంతో బాధ్యతతో చూసుకుంటాను. సహనంతో ఆ బిడ్డకు ఒక బాధ్యత గల తండ్రిగా లాలనా పాలనా ఇస్తాను. నీ వంశానికి ఆధారంగా ఉంటాను. చూడు కాలి భస్మమైపోతున్న నీ కొడుకు భవిష్యత్తుని బోతద్దం పెట్టుకుని చూడు. వాడి అదృష్ట రేఖలన్నీ చెరిపి పారేశాను. ఇక ఏమైనా చెరిగిపోబోయే వాడి పేరుతో వాడి నుదుటి మీద పేకాట ఆడుకోవాలంతే. కడుపులో ఆకలినైతే అన్నం పెట్టి తీర్చొచ్చు, కానీ మీలో ఉన్నది ద్వేషం, దురాశ, స్వార్థం అనే ఆకలి. పళ్ళు కొరికి గొణుక్కో. నువ్వు నీ కోపమంతా దవడల్లోనే అదిమేసుకో. ఇంతే నీకున్న అవకాశం. నా పేరు రమేష్ వశిష్ఠ, కాని మెదడుంది కదా, ఏ శకునికి తీసిపోదు. నువ్వు 10 అడుగులు ముందుకేస్తే నేను 100 అడుగులు ముందుంటాను. ఎక్కువగా ఆలోచించొద్దు మాలతి. అమ్మాయి తరఫు వారు తమ కుమార్తెను అత్తవారింటికి పంపించాలమ్మా. పెళ్లికి ముందు మేమంతా అమ్మాయి తరపు వాళ్ళమే, కాని దేవుడి ఇచ్చే చూడండి, ఈ పసిపాపను మీ కుటుంబానికి అప్పగిస్తున్నాను. తల్లిదండ్రులు లేని ఆడపిల్ల పొరపాటును కూడా తనని చెయ్యి జారకుండా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎంతకన్నా నేనేం కోరుకుంటాను? శాంతమ్మ మనవరాలంటే మాకు కూతుర్లాంటిదే. మీకేమీ అభ్యంతరం లేకపోతే మా శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం మీకు అప్పగిస్తాం. రెడీ ఫర్ దట్. అయ్యా, వరపక్షాన పెద్దలారా, మా ముద్దుల కుమార్తెని మీ ఒడిలో పెడుతున్నాం. ఎంతో గారాబంగా పెంచుకున్న అమ్మాయి మీ అమ్మాయి అనుకోండి. అరచేతి గీతలు మాసిపోలేదు, అమ్మా నాన్నల జ్ఞాపకాలు మరువలేదు. అలుపు ఎరిగింది కాదు, కష్టాలు చూసింది కాదు. ధైర్యానికి తక్కువ కాదు, కష్టానికి పారిపోదు. కసవు ఓడ్చలేదు, గంజి తాగలేదు, వానకి తడవలేదు, ఎండ చూడలేదు. పాలతో పెరిగి తొట్టిలో తూగి మెట్లపై ఆడుతూ కృష్ణుడిలా పెరిగిన, జనకరాజు బిడ్డ జానకీదేవిలా పెరిగిన ఈ గుణవంతురాలిని మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తాం. మీరెంత ప్రేమగా తనని పెంచారో మాకు తెలుసండి. మేము అంతే నాజూగ్గా తనని చూసుకుంటాం. అమ్మాయిని పంపించండి.
నిధి, ఎన్ని సంవత్సరాలు నీ కష్ట సుఖాల్ని పంచుకోవడానికి మీ అక్క నీ పక్కనే ఉండేది. ఇక ముందు నీకెప్పుడు అది దొరకదు. సంతోషంగా నవ్వుతూ సాగనంపు అక్కని. ఇదేంట్రా ఇలా నిలబడ్డావు? వేడి పాలు తాగిన పిల్లిలాగా. పాలు వేడిగా ఉన్నా పర్వాలేదు డాడ్, కానీ అప్పుడే అయిపోయాయి. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఇక్కడ జరిగిన నాటకం గురించి. బాబా 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 బాబా, మీరే సూత్రధారి, మీరే పాత్రధారి. నిధి, నిత్య, కర్ణ జీవితాలు ఇప్పుడు కన్నీళ్లు నిండిన బావి. డాడ్, ఇది ఇంకా కొంచెం ఉండుంటే కిక్కు ఇంకా ఎక్కేది. మీరు ముగించేశారేం డాడ్? ఇది ఇంకా ఇంటర్వెల్లే సంజు. నాటకం ఇంకా మిగిలుంది. దాని అంతం నువ్వు ఊహించడానికే వీల్లేనంత మజాగా ఉంటుంది. బహుశా ఆ ముగ్గురి కన్నీళ్లతో బావి కట్టుకున్న ఆశ్చర్యం లేదు. పెళ్ళైపోయాక ఇంకేం బాకీ ఉంది డాడ్? నేను ముందే చెప్పాను కదా, ఇందులో 3 భాగాలున్నాయి అని. మొదటి భాగం తేజస్ అదృశ్యం కావడం. రెండో భాగం కర్ణ నిత్యని పెళ్లి చేసుకోవడం. ఇంకా ఒక భాగం మిగిలింది కదా. ఇంకా ఒక భాగమా? ఏంటది? కథ ఆరంభం వదిలిపెట్టినా పర్వాలేదు, అంతం మాత్రం వదలకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళు ఆసక్తి కోల్పోతారు. ఎంతసేపు ఎదురు చూశావు, ఇంకా కొంచెం సేపు ఆగి చూడు. మజా వేరే లెవెల్లో ఉంటుంది.